మామూలుగా ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీల మీద చర్చ జరుగుతుంది. ఉమ్. ప్రాంతీయ పార్టీలకి ఇది పెద్ద ప్రభావం ఏం చూపించదా? ప్రాంతీయ పార్టీలు మన దగ్గర బలంగానే ఉన్నాయి కదా. ఉమ్, సౌత్ పార్టీ, సౌత్ సైడ్. ఉమ్, దక్షిణాదిలో ఉమ్, ప్రాంతీయ పార్టీలు డొక్కలేదు. ఉమ్, ఉత్తరాదిలో మొత్తం ఇప్పుడు ఉత్తరాది కానీ దక్షిణాదిలో కొంత బలపడుతుంది. ఉమ్, ఉత్తరాదిలో మొత్తం బీజేపీ ఉంది. ఉమ్, బీజేపీ ఫస్ట్ బీజేపీకి ఇది ఎందుకంటే ఉమ్, ఉమ్, జల్ల ఉమ్, లేకపోతే దానికి కొంత ఆ, నష్టం. ఎట్లంటే ఏ యూత్, ఏ జెన్జీ, ఉమ్, ఏ మిలీనియల్ ఉమ్, తర్వాత ఈ రెండే 60% ఉంటారు. ఉమ్, వాళ్ళంతా బీజేపీ గవర్నమెంట్కు సోషల్ మీడియా ద్వారా వచ్చిందే ప్రధానమంత్రి ఉమ్, నరేంద్ర మోడీ. ఆయన బేబీ బూమర్ అయినప్పటికీ, పాతకాలం మనిషి అయినప్పటికీ ఉమ్, కొత్త తర టెక్నాలజీ మొత్తం ఉపయోగించింది ఆయన ఒక్కడే. ఉమ్, ఆ టెక్నాలజీ ఇప్పుడు వీళ్ళు ఉపయోగించారు అనుకో ఉమ్, బీజేపీకి ప్రాబ్లం అవుతుంది. ఉమ్, అయితే అదే పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ఎందుకు కొనకుంటున్నాం, ఉమ్, బంగారం కొనకమన్నావు, ఉమ్, వంట నూనెలు ఎందుకు మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం, ఉమ్, ఏ టెక్నాలజీని మనము ఎట్లా వాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎందుకు పతనమైంది, ఉమ్, ఎఫ్ఐఐస్ మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పోయింది, ఉమ్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పోయినాయి, ఉమ్, ఎందుకు తరలిపోతున్నాయి, రూపాయి ఎందుకు పతనం అవుతుంది, ఉమ్, వీటి మీద స్పష్టమైన రీజనబుల్ ఉమ్, గుడ్ రీజన్ ఇవ్వకపోతే, కరెక్ట్ సమాధానం, ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో ఇప్పుడు కొంచెం ఒక అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. ఉమ్, ఒక లిజెండరీ పర్సనాలిటీ, స్టాల్వార్ట్ పర్సనాలిటీ, దేశ సమగ్రతకు ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం అన్న వాళ్ళు ఉమ్, ఈరోజు అసంతృప్తి, ఉమ్, అసమ్మతికి గురవుతారు, అసంతృప్తికి గురవుతున్నారు. ఉమ్, అసంతృప్తి అనేది ఎప్పుడైనా బాంబులాగా బ్లాస్ట్ కావచ్చు. ఉమ్, ఈ ఆన్లైన్ వేదిక, ఈ కాక్రోచ్ పార్టీ ఉమ్, దీనికి ఒక వేదిక లాగా రావచ్చు కదా, ఆన్లైన్ వేదిక. ఉమ్, ఈ అసంతృప్తి అనేది ఎంత ఉందని తెలుసుకుంటే ఇప్పుడు ఉమ్, మెజర్మెంట్కు ఉమ్, ఒక కొలమానం అవుతుంది. ఉమ్, తప్పేముంది, ఉమ్, జెన్జీ ఎంత తప్పు అని మొత్తం కొట్టేసిన ఆన్లైన్లో ఉమ్, కోట్ల రూపాయలు, ఇప్పుడు కోట్ల రూపాయలు 10 లక్షలు 40 లక్షలు దాటినాయి అంటున్నారు. ఉమ్, రేపు కోటి దాటితే ఉమ్, ఎంత ప్రభావం చూపుతుంది, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఉమ్, అందుకే దాన్ని బ్యాన్ చేయడము, ఉమ్, లేకపోతే విదేశీ కుట్ర అనడము, ఉమ్, ఇదంటే గవర్నమెంట్లో ఉన్న ఇట్లా చేస్తారు. ఉమ్, గతంలో శ్రీలంకలో సేమ్ ఆన్లైన్ ఉద్యమాన్ని, ఆన్లైన్ ఉమ్, ఇన్స్టాగ్రామ్ ఉమ్, అండ్ ఆల్ డిజిటల్ మొత్తం ఉమ్, ఆపేసారు. మళ్ళీ ఏమైంది, మొత్తం అందరూ వచ్చి ఒక దగ్గర జమ అయిపోయింది. ఉమ్, సో అటువంటి పరిస్థితి ఇప్పుడు అంత పెద్ద ప్రమాదం అయితే భారతదేశానికి లేదు. ఉమ్, రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఉమ్, ఇదే ఆన్లైన్ పార్టీలు, కాక్రోచ్ పార్టీలు దీన్ని పక్కదో తీసుకోకపోకుండా ఒక వేదికగా రావడానికి, ఉమ్, నిర్మాణాత్మక పాలిటిక్స్ ద్వారా ఒక రూపం రావడానికి ప్రతిపక్ష పార్టీల బాధ్యత ఉంది. ఉమ్, ఏదో ఒక ఆన్లైన్ పార్టీ వచ్చింది టీకాప్లో తుఫాన్ లాగా ఉమ్, అని మళ్ళీ అది వ్యానిష్ అయిపోతుంది. ఉమ్, ఆన్లైన్లో ఒట్టి ఆన్లైన్లోనే మాయమైపోతుంది. ఉమ్, అంతకుముందు కూడా చాలా చెప్పినాం, ఒక రైతు ఉద్యమం మాత్రమే ఒక బలంగా నిలిచింది. ఉమ్, ఎక్కడ, ఢిల్లీ కేంద్రంగా, ఉమ్, పంజాబ్ రైతులు. ఉమ్, అటువంటి పరిస్థితి ఇక్కడ కనబడలేదు. ఉమ్, డిమానిటైజేసినప్పుడు కానీ, తర్వాత ఎటువంటి కీలకమైన చాలా నిర్ణయాలు ఇప్పుడు కూడా ఉమ్, పెట్రోల్ డీజిల్ మీద పెద్ద వ్యతిరేకత కనబడతలేదు నాకు. ఉమ్, వంట నూనెలు అన్నాడు చూడు, అప్పుడు తేడా వచ్చింది. మరి ఏమి ఉత్పత్తి చేస్తారు వీళ్ళు, ఉమ్, ఏ టెక్నాలజీలో ఇప్పుడు ఏమైంది, ఏ టెక్నాలజీ ఛాలెంజ్ చైనాకి వెళ్ళిపోతున్నాయి. ఉమ్, స్టాక్ మార్కెట్ అట్లా నిలిచిపోవడానికి ఉమ్, టెక్నాలజీని ఎమర్జ్ అయిపోతలేము మనం. ఉమ్, ఈ చిప్పుల దగ్గర తయారైపోయినాం మనం. అంటే ఇంకా నాకు సాంకేతిక పరిస్థితి పెద్దగా లేదు, కానీ దీని ఆధునిక సాంకేతికతను, ప్రొడక్టివిటీ పుంజుకుంటలేము, ఉమ్, పుంజుకోలేకపోతున్నాం. తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతలేవు. వంట నూనె వ్యవసాయ ఉత్పత్తి కదా, ఉమ్, మరి దాన్ని ఎందుకు మరి 50% 60% దిగుమతి చేసుకుంటున్నాం. ఉమ్, వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కదిలి రండి, నవశక్తి యువశక్తి నిర్వీర్యం కాకుండా వాళ్ళను ఒక వేదిక మీద తేవాలి. ఉమ్, ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఉమ్, ప్రొడక్టివిటీలో భాగం కానీ, ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాం, ఉమ్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అంటున్నాం. అందులో యూత్ డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే దానికి సరైన వాళ్ళకి అవకాశాలు కల్పించలేకపోతున్నాం. ఎంతసేపు సెంటిమెంట్ మీద నడవదు. జాతీయవాదం, మతవాదం, ప్రాంతీయవాదం, అన్ని వాదాల మీదనే వస్తాయి పార్టీలు. అవన్నీ ఏం లేవు, ఏ పార్టీ అతీతం కాదు. ఇప్పుడు జాతీయవాదం అంటున్నారు, దాన్ని వేరే పార్టీలు మతవాదం అంటున్నారు. అదే సెక్యులరిజం అంటే ఈ కాంగ్రెస్ పార్టీని సూడో సెక్యులరిజం అంటారు. అదే లెఫ్టిస్ట్ పార్టీలు లౌకికవాదం అంటే
లెఫ్ట్ అంటే సోషలిజం అంటే ఉమ్, వీళ్ళు ఏమన్నారు, లెఫ్ట్ పార్టీస్ అన్నారు. అంటే ఎడమవాదం అంటే హిందువులకు వ్యతిరేకం, ఉమ్, మెజారిటీ వ్యతిరేకమే కమ్యూనిజం అన్నారు. ఉమ్, ఇవన్నీ ఈ వాదాల నుంచి ఒక వాదాన్ని జాతీయవాదంలో సక్సెస్ అయింది ఉమ్, బీజేపీ. ఉమ్, అదే ఇప్పుడు మతవాదం అని మతంతో చీల్స్తున్నారు. ఉమ్, దేశం మొత్తం డాలర్ ముందు మనం పతనం అయిపోతున్నాం, ప్రొడక్టివిటీ లేదు, వనరుల దిగుమతి లేదు, ఉమ్, నిరుద్యోగం ప్రబలిపోతుంది. ఉమ్, ఏ వచ్చింది అనుకోండి, ఉమ్, ఏ విప్లవంలో మనం నిరుద్యోగం ప్రబలిపోయింది అనుకో, ఉమ్, ఈ జెన్జీ మిలేనియల్ వీళ్ళంతా కూడా ఉమ్, తర్వాత ఇప్పుడు ఆ రెండు జనరేషనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి అనుకో. ఉమ్, జెన్జీ ఎక్స్ వై 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 ఎక్స్ వై జెడ్. ఎక్స్ పర్వాలేదు, ఉమ్, వై జెడ్ చాలా ప్రభావం చూపుతాయి. ఉమ్, వై జెడ్ జనరేషన్ కొత్తది, 35-40 లోపల ఉన్నవాళ్ళు, 25 నుంచి 40 మధ్యలో చాలా ప్రమాదం ఉందనేది బీజేపీ కూడా గమనించింది. ఉమ్, నిన్న ఆ, ప్రధానమంత్రి మాట్లాడేది కూడా యూత్ ఏమనుకుంటున్నారు, ఉమ్, మీరేమన్నా ట్రాక్ చేస్తున్నారా, ఉమ్. ట్రాక్ చేయమని చెప్పిండు మంత్రులకు వాళ్ళకు. ఉమ్, ఆ ట్రాకర్స్ వేరు, ఎక్కడ నిన్న సెంట్రల్ క్యాబినెట్ క్యాబినెట్లో చెప్పిండు నిన్న. అంటే వార్త మనం ఏం విన్నది కాదు అదే. కదా, ఉమ్, సోర్సెస్ ద్వారా చెప్తున్నాం. మీరు ఏం ట్రాక్ చేస్తున్నారు, ఏమనుకుంటుంది యూత్, ఉమ్, ఎక్కడ మనం లాగింగ్ బిహైండ్, మనం ఎక్కడ వెనుకబడుతున్నాం, మీరు ఏమైనా గమనిస్తున్నారా? ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎంతమందికి మన ప్రభుత్వ పథకాలను మీరు సంపర్కం అంటే వాళ్ళతో మనం కాంటాక్ట్లో ఉన్నారు, ఉమ్, ఎంతమంది యూత్ మీకు అకౌంట్లో ఉన్నారు, ఇవి మొత్తం అడుగుతుందంటే ఉమ్, ఆయన వయసు ఎంత, డిజిటల్ యుగంతో సంబంధం లేని వ్యక్తి, ఉమ్, డిజిటల్ను బాగా వాడిన వ్యక్తి. సో ఇప్పుడు ఇది ఒక ఆన్లైన్ కాక్రోచ్ పార్టీ. ఉమ్, కాక్రోచ్ అనేది ఒంటింట్లో లేదు, ఉమ్, నెట్టింట్లోకి వచ్చింది. ఉమ్, అది ఒంటింట్లో ఎంత నష్టం చేస్తుందో, ఉమ్, ఒంటింట్లో నష్టం చేసేది చాలామంది కాక్రోచ్లోని సమస్య ఎదుర్కొంటారు. ఉమ్, ఆ సమస్య ఇప్పుడు నెట్టింట్లో ఆ బొద్దింకలు మన పార్టీని, అది బీజేపీని, సీజేపీ అంటే బీజేపీ క్వైట్ ఆపోజిట్ వచ్చింది సీజేపీ. ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఉమ్, లేదా ఎవరైనా కావచ్చు, మ్మ్. దానికి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. అవును. ఎవరో ఒక రూపంలో ఆ వ్యక్తి అనేదానికి ఏదో ఒక రూపంలో ఉంటుంది. నేనంటే ఇప్పుడు నేను రైట్ వింగ్ అంటారు, లేకపోతే ఇంకోటి లెఫ్ట్ వింగ్ ఉమ్, అంటారు, ఉమ్, ఉమ్, ఏదో ఒకటి ఆపాదించవచ్చు. కానీ దానికి ఎంత రెస్పాన్స్ వస్తుంది, ప్రభుత్వం ఎట్లా, ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఉమ్, ప్రోయాక్టివ్ ఎట్లా అవుతున్నారు, దానికి ఎంత అనుకూలంగా ఉన్నది అని ఇంపార్టెంట్. ఉమ్, దాన్ని చాలా గమనించి ఉమ్, దాన్ని బ్యాన్ చేయడము. ఉమ్, ఇప్పుడు నార్వే దాంట్లో కూడా ఉమ్, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, సరే ఆమె రాంగ్ టైంలో అడిగిండొచ్చు, ఉమ్, దాన్ని కూడా మేనేజ్ చేశారు బీజేపీ. ఉమ్, దాన్ని కూడా మళ్ళీ ఆమె మాట్లాడింది, నేను వేదిక సరైనది కాకపోయినా ఉమ్, ఆయన సమాధానాలు ఇస్తేనే నేను అడిగిన, ఉమ్, సో ఇంకో సమాధానం ఏమో నేను ఓపిక లేక పోలేదు, నేను ఏదో పని మీద పోయినా, నాకు దాయం వేసిపోయినా అనేది. అంటే అక్కడ కూడా బ్యాలెన్స్ చేయగలిగింది నార్వే ఇష్యూ కూడా. నేను చూస్తున్నా కదా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉమ్, ఇంత మేనేజ్ చేయగలిగిన బీజేపీ వ్యవస్థలన్నీ కేంద్రీకృతమైన ఈ దశలో ఈ ఆన్లైన్ సెటారికల్ పొలిటికల్ పార్టీ ఏ విధంగా మనుగడ సాధిస్తుంది, ఉమ్, ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది, ఉమ్, దీనికి ఈ ఈ దాన్ని ఆన్లైన్ పార్టీని ఉమ్, కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఉమ్, ఏకజుట్ అంటే ఒక సంఘటితమై దాన్ని యూజ్ చేసుకుంటారా ఉమ్, అనేది ప్రశ్నార్థకమే. ఉమ్, ఇప్పటి వరకు కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసి ఉంటే ఉమ్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా వైబ్రెంట్గా ముందుకు వచ్చి ఉంటే, ఉమ్, జాతీయవాదం కాదు మనం మానవతావాదం అని ముందుకు వచ్చి ఉమ్, గట్టిగా అందరిని ఏకాట చేసి ఉంటే, మా జోడో యాత్ర అని, లేకపోతే జోడో యాత్ర అంటే తోడో యాత్ర అని. ఉమ్, సో జోడో యాత్రకు కూడా అంత ప్రభావం లేకుండా చేయగలిగిన శక్తి ఉమ్, బీజేపీకి ఉండే. ఇప్పుడు మాత్రం అసంతృప్తి పెరుగుతుంది, ఉమ్, అంతటా బీజేపీ విస్తరించింది. కాబట్టి ఇంకో బీజేపీకి కదలుస్తుందా, లేకపోతే దేశ ప్రజలను ఇది కదిలించగలుగుతుందా, ఏకతాటిపై దిగలుగుతుందా అనేదానికంటే కూడా బీజేపీ అప్రమత్తం కావడానికి ఇది ఒక హెచ్చరిక. ఉమ్, జాతీయ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది హెచ్చరిక మాత్రం. ఉమ్, అప్రమత్తం అయితే బీజేపీ మనగడ సాధిస్తుంది. ఉమ్, లేదు దీన్ని ఒక స్మాష్ చేయొచ్చు, అన్నిటిని చేసినట్టు దీన్ని కూడా అణచివేయచ్చు, ఉమ్, కాంగ్రెస్ పార్టీ వంటిటికే పరిమితం అనేది అనుకుంటే ఉమ్, ఈ ప్రమాదం ఏ రూపంలో రావచ్చు. ఉమ్, ఆల్రెడీ ఏ రూపంలో మన యువతకు యువశక్తిని అవశక్తిని నిర్వీర్యం చేసే
పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో జరుగుతున్న ఈ రూపంలో జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉండే నేను గమనిస్తాను. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. ఈ ఆందోళనకర పరిణామాలను పసిగట్టి ఇక మానవతావాదంతో వెళ్ళి ఈ జెన్జీ కానీ జెన్ వై జెన్జీకి వైకి జనరేషన్కు ఒక భరోసా కల్పిస్తే ఉద్యోగ భరోసాను లేకపోతే ఇండస్ట్రీస్ భరోసాను లేకపోతే వాళ్ళకు ప్రోత్సాహకాలు రాయితీలు ఇచ్చి వాళ్ళ రండి యువశక్తి నవశక్తికి మేము ప్రాధాన్యత కల్పిస్తాము అని మేక్ ఇన్ ఇండియా అటువంటి ద్వారా చేస్తే తప్ప బీజేపీ కూడా మనగడ లేదు. చాలా ప్రమాదకరమైన దేశానికి కూడా ప్రమాదకరమైన అంటే ప్రమాద గంటలు మోగుతున్నాయి. ఇది రూపంలో మనకు కనబడుతుంది. స్టాక్ మార్కెట్ రూపంలో, స్టాక్ మార్కెట్ ఇండెక్స్ రూపంలో కనబడుతుంది, గోల్డ్ రూపంలో, పెట్రోల్ డీజిల్ రూపంలో, డాలర్ రూపంలో అంటే రూపీ రూపంలో, అండ్ దిగుమతి ఇంపోర్ట్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కొంత ప్రమాదకర సంకేతాలు. ఇది ఆన్లైన్ పార్టీ సొమ్ము చేసుకుంటుందా లేకపోతే సిజేపీ రూపంలో రాడికల్ పొలిటికల్ చేంజెస్ వస్తాయా? బీజేపీ మరొకసారి తన ఉనికిని చాటుకోవడానికి, తన బలాన్ని పెంచుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఆ ప్రయత్నంలో సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది చాలా రాడికల్ చేంజెస్ వస్తాయి. దాన్ని ఎట్లా తట్టుకుంటుంది అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పటికీ బలంగా ఉంది, వ్యవస్థలను బలంగా మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నారు. కానీ అది ఏ రూపంలో ప్రమాదం వస్తుందో చెప్పలేం. ఇది ఒక హెచ్చరిక, జాతీయవాదంతో ముందుకు పోతున్న బీజేపీకి యువత నుంచి ఒక హెచ్చరిక.